నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు 'అసలైన పరీక్ష' అనే కథను విందాం. అక్బర్ తన సైన్యాన్ని బలోపేతం చేయాలనుకున్నాడు. శరీర దారుఢ్యం కలవారిని సైన్యంలోకి తీసుకోవాలనుకుని దండోరా వేయించాడు. ఎంపిక పనులన్నీ చకచకా జరిగిపోయాయి. అర్హులను పెద్ద సంఖ్యలో సైన్యంలోకి తీసుకున్నారు. బీర్బల్ మాత్రం సైన్యం విషయంలో సంతృప్తిగా లేడు. ఇదే విషయాన్ని అక్బర్తో చెప్పినా ఆయన వినిపించుకోలేదు. ఓసారి శత్రు సైన్యం అక్బర్ సామ్రాజ్యం మీద దండెత్తింది. అక్బర్ తన సైన్యం మీద నమ్మకంతో చాలా ప్రశాంతంగా ఉన్నాడు. శత్రు సైనికులకు అక్బర్ సైన్యానికి మధ్య భీకర యుద్ధం నడిచింది. కొంతమంది శత్రు సైనికులు ఎలాగోలా కోటలోకి ప్రవేశించారు. కాస్త ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. కానీ తక్కువ సమయంలోనే అక్బర్ సైన్యం వారిని ఆట కట్టించింది. అయినా ఆయన మాత్రం నా సైన్యం ఎంతో బలమైందనుకుంటే ఇలా జరిగిందేంటి అని ఆలోచించసాగాడు. కొన్ని రోజులు సేనాధిపతి అనుమతి లేకుండా కోటలోకి ఎవరినీ అనుమతించవద్దని ఆజ్ఞాపించాడు. 3 రోజుల తర్వాత బీర్బల్ వచ్చి అక్బర్కు రహస్యంగా ఏదో చెప్పాడు. 4వ రోజు ఓ 2 వ్యక్తులు కోట బయట కాపలాదారులతో తమను లోపలికి పంపాలని అడుగుతున్నారు. సేనాధిపతి ఆజ్ఞ లేకుండా కోటలోకి పంపడం కుదరదు అని భటులు చెప్పారు. వారు చెరో 10 బంగారు నాణాలను భటుల చేతిలో పెట్టగానే ఆ ఇద్దరిని కోటలోకి పంపారు. కొంత దూరం వెళ్ళాక ఆ ఇద్దరు తమ ముసుగులను తొలగించారు. వారిలో ఒకరు అక్బర్, మరొకరు బీర్బల్. జహాపన, మన సైనిక బలమిది. మీరు శరీర దారుఢ్యం చూశారు గాని వారి నిజాయితీని పరీక్షించలేదు. ఆ రోజు యుద్ధంలోనూ ఇదే జరిగి ఉంటుంది అని బీర్బల్ చెప్పాడు. అక్బర్ తన తప్పు తెలుసుకుని సైన్యాన్ని ప్రక్షాళించాడు. అప్పట్నుంచి ఎంపికలో శరీర దారుఢ్యంతో పాటు నిజాయితీని పరిశీలించసాగారు. కథ సమాప్తం.